ఈ గొడవ ఏదో మనకు పనికి వచ్చేలా ఉంది. మీరు 10 రూపాయలకి పాలకోవా బన్న అమ్ముతున్నారు. పాలకోవా ఇప్పుడు చాలా రేటు ఉంది కదండి, మీరు 10 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు? మీరు దీనిలో ఏదో కలుపుతున్నారు, లేకపోతే మీరు తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు? పాలు గీలు అంటున్నారు, మనకు పనికొచ్చేలా లేదు, మన మీదకి వచ్చేలా ఉంది. పాలు పంచదార రవ్వ తప్ప మేమేం కలపం మేడం. ఇంటిల్లు పాటు ఇదే తింటాం మేడం. 10 రూపాయలకి పాలకోవా బన్ను అమ్ముకునే చిన్న వ్యాపారిని 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు కదా. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసి పవిత్రమైన లడ్డూలో కలిపిన పప్పుని ఏం చేయాలంటారు? పొట్టకూడి కోసం రోడ్డు మీద బన్ను అమ్ముకునే అతని మీదే అంత కోపం ప్రదర్శిస్తున్నారు. మరి 5 సంవత్సరాలు మనం పొట్ట కొట్టి కోట్ల డబ్బులు కొట్టేసి ప్యాలెస్లో దాచుకున్న అతని మీద ఎంత కోపం ప్రదర్శించాలి? మీరు ఇలా మంచిగా అడిగితే చెప్పరు, ఒకటి పీక్తే చెప్తారు. ప్రమాణం పూర్తిగా చెబుతున్నాం మేడం, మేము నిజాయితీగా అమ్ముతున్నాం మేడం. మీ పేరేంటి? వలి మేడం. వల్లి. ఇంకొక ఆయన నా మతం మానవత్వం చెప్పుకుంటూ చర్చికి వెళ్తాడు, కానీ మన స్వామివారి పవిత్రమైన ప్రాంగణంలో అపరాధాలు చేసి మరి మన హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. ఇప్పుడు చెప్పండి, మరి ఆయన్ని ఒక్క దెబ్బైనా కొట్టారా? పాపం ఆ పాలకోవా అమ్ముకునే అతను మాత్రం కొడుతున్నారు. ఆ పాపిని కొట్టగలరా? పక్కింటికి నా ప్యాలెస్లోకి వచ్చినట్టు ప్రతి టాపిక్ నా కనెక్ట్ అవుతా ఉంది. ఏందయ్యా